హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రామ్ చరణ్ అన్న నిజంగా గ్లోబల్ స్టార్ భయ్యా. ఎందుకంటే అసలు ఎవరు ఊహించుకోలేరు, అలాంటి థాట్ ఎవరికి రాదు. ఎవరైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ చేస్తారు అంటే వాళ్ళ స్టేట్లో అనమాట, వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ స్టేట్లో, లేకపోతే ఈ ఇండియాలో ఇంకెక్కడైనా సరే ఆ సౌత్లో లేకపోతే నార్త్లో అయితే చేస్తారు. కానీ ఫస్ట్ అనమాట ఇండియాలో ఈ రకంగా ఎవరు ప్లాన్ చేయలేదు భయ్యా. యూఎస్లో అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేస్తున్నారు. ఇది వేరే లెవెల్ అనమాట. దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడైతే. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ వస్తే కొద్దిగా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి భయ్యా. వీడియోలో అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది భయ్యా. సాంగ్స్ పరంగా అలాగే డబ్బింగ్ పరంగా రీసెంట్గా అనమాట వాళ్ళ మూవీ టీం నుంచి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఎస్ఎస్ సూర్య గారి వాయిస్ కూడా డబ్బింగ్ కూడా పూర్తయిందని. అదే కాకుండా సాంగ్స్ మొత్తం కంప్లీట్ అయిపోయాయి. తమను మాత్రం మ్యూజిక్ కుమ్మేశాడని చెప్తున్నారు భయ్యా. మంచి టాక్ అయితే వచ్చింది. అయితే ఈ మూవీ అనమాట ఇప్పుడు సెన్సార్ మాత్రమే కంప్లీట్ చేసుకోవాలి. ఓవరాల్గా మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయితే చాలామంది అనమాట ఇప్పుడు డైరెక్టర్ శంకర్ గారు అలాగే తమిళ ఇండస్ట్రీ వాళ్ళు కొద్దిగా రివ్యూవర్స్ మీద అయితే కొద్దిగా కోపంగా అయితే ఉన్నారు. అది కాకుండా భయ్యా, డైరెక్టర్ శంకర్ గారి మీద కొద్దిగా నమ్మకం అయితే లేదు చాలామందికి. అయితే ఈ స్టోరీ ఈయనది కాదనమాట, ఇంకో డైరెక్టర్ ఆయనమాట ఈయనకైతే ఇచ్చారు. అయితే మూవీ తీయమని ఆ రకంగా అనమాట డైరెక్టర్ స్టోరీని మన డైరెక్టర్ శంకర్ గారు అయితే తీస్తున్నారు. వేరే లెవెల్లో ఉంటుందని నేనైతే అనుకుంటా. ఏం జరుగుతుందో చూడాలి. అదే కాకుండా భయ్యా, అసలు ఎవరు ఊహించుకోలేదు భయ్యా ఇలాంటి థాట్ ఈ మూవీ టీంకి వచ్చిందా, లేకపోతే డైరెక్టర్ శంకర్ గారికి వచ్చిందా, లేకపోతే రామ్ చరణ్ అన్నకు వచ్చిందా అనేది అనమాట సస్పెన్స్. కానీ భయ్యా, ఎవరైనా సరే మన స్టేట్లలో చేస్తారు, ఇది మామూలుగా ఉండదు. కానీ ఫస్ట్ అనమాట ఎవరు ఊహించుకోకుండా డిసెంబర్ 21 అనమాట యూఎస్లో అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. అది మామూలు విషయం కాదు భయ్య, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు అలాంటి డేర్ అనమాట. అక్కడైతే చేస్తున్నారు మన గేమ్ చేంజర్ మూవీ టీం అయితే చేస్తున్నారు భయ్యా. వేరే లెవెల్ ప్లానింగ్ అనమాట ఇదైతే. అసలు ఎవరు ఊహించుకోలేదు భయ్యా ఇలాంటి ప్లానింగ్, ఇలాంటి థాట్ వస్తుందని. ఇప్పుడు దాకా చూడండి చాలా ఈవెంట్లు అయితే జరిగాయి భయ్యా. అంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది ఫ్యాన్స్ పరంగా. ఇప్పుడైతే అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంది. అది ఎలా జరుగుతుందో చూడాలి. అదే కాకుండా రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఇప్పుడు ప్రజెంట్ బాగా ఫామ్లో ఉన్న హీరోస్ అనమాట. దాంట్లో అనమాట మన రామ్ చరణ్ అన్న కూడా ఉంటాడు భయ్యా. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడ చేస్తున్నారు అంటే అది మామూలు విషయం కాదు. ఈ మూవీ కోసం చాలామంది దగ్గరలో అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ దీంట్లో డబుల్ రోల్ అయితే వస్తున్నాడు. అదే కాకుండా ఒకళ్ళు ఫాదర్, ఇంకొకళ్ళు అనమాట మరియు ఐఎస్ ఆఫీసర్. ఫాదర్ అనమాట రాజకీయ నాయకుడు. ఈ రకంగా అయితే కొత్త డిఫరెంట్ థాట్తో అనమాట మన రామ్ చరణ్ అయితే వస్తున్నాడు. వేరే లెవెల్ ప్లానింగ్ అనమాట ఈ మూవీ స్కెచ్చింగే డిఫరెంట్గా అయితే చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక నాకు తెలిసి డే 1 అనమాట 100 కోట్లు దాటుతుందని నేనైతే అనుకున్నా. మీరే ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కొద్దిగా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్.